హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే. వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో గెలిచింది. అంటే +5.35. ఇండియా చూసుకుంటే -3.8. నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ టు ఇవాన్స్. సో లాస్ట్ వికెట్ 44 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అలాగే ఇవాన్స్ చూసుకుంటే 47 రన్స్. దానివల్ల నెట్ రన్ రేట్ చాలా తగ్గించారు. దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. ఇంకా దాని గురించి ఎందుకులే. సో వెస్టిండీస్ నుంచి చూసుకుంటే హిట్ మేయర్, రోమన్ పవర్, అలాగే సెర్ఫన్ రూథర్ఫోర్డ్ రెచ్చిపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బిగ్ స్కోర్ 255 రన్స్ స్కోర్ చేశారు. అండ్ చేజింగ్ లో చూసుకుంటే వెస్టిండీస్ బౌలర్స్ వచ్చేసరికి స్పిన్నర్స్ మెయిన్లీ లైక్ అఖిల్ ఓషన్ అలాగే మోటీ ఇద్దరు, లైక్ ఓషన్ 3 అలాగే మోతీ 4 వికెట్లు తీసి లైక్ ఆల్మోస్ట్ 147 రన్స్ కు ఆల్అౌట్ చేశారు. సో అసలు ఏం జరిగింది, లైక్ వాళ్ళ టాప్ పర్ఫార్మర్ వచ్చేసరికి నెంబర్ 8 బ్యాట్మెన్ ఇవాన్స్ 47 రన్స్ చేశాడు. అండ్ టాప్ ఆర్డర్ లో నుంచి ఫెయిల్ అయ్యారు. అసలు ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ కొట్టని, అలాగే కంటిన్యూస్ చూసే వాళ్ళు కూడా లైక్ కొట్టని. దట్స్ ఇట్. సో టాస్ వచ్చేసరికి న్యూజిలాండ్ గెలిచింది అండ్ మ్యాచ్ వచ్చేసరికి మర్చిపోయారు వాంకడే స్టేడియంలో. సో టాస్ న్యూజిలాండ్ గెలిచి వెస్టిండీస్ బ్యాటింగ్ ఇచ్చింది. సో స్టార్టింగ్ లో కొంచెం లైక్ వెస్టిండీస్ బ్యాట్మెన్ ఓపెనర్ ఇద్దరు స్ట్రగుల్ అయ్యారు, లైక్ బ్రాడన్ కింగ్ అలాగే సైహోప్. కింగ్ చూసుకుంటే బాల్స్ చాలా వేస్ట్ చేశాడు. సో 17 రన్స్ దగ్గర కింగ్ వచ్చేసరికి అవుట్ అయిపోయాడు, లైక్ నాగోరా బౌలింగ్ లో. తను వచ్చేసరికి 12 బాల్స్ కు 9 రన్స్. అండ్ తర్వాత చేహోప్ కూడా వెంటనే పడిపోయాడు, లైక్ పవర్ ప్లే లాస్ట్ బాల్ కు. సో వాళ్ళు వచ్చేసరికి 14 రన్స్ మాత్రమే చేసి 12 రన్స్. అండ్ హిట్ మేయర్ వచ్చేసరికి వేరే లెవెల్ ఆడాడు. హిట్ మేయర్కి వచ్చేసరికి 2 లైఫ్లు వచ్చాయి. సో 9 రన్స్ దగ్గర ఒక లైఫ్ వచ్చింది, అలాగే 70 రన్స్ దగ్గర ఒక లైఫ్ వచ్చింది. అది అనేది చాలా అంటే చాలా క్వాలిఫై, ఐ మీన్ చాలా యూటిలైజ్ చేసుకున్నాడు హిట్ మేయర్. దానివల్ల హిట్ మేయర్ లైక్ ఫాస్టెస్ట్ ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ 50 కొట్టాడు, ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అయ్యాడు. ఓవరాల్ గా చూసుకుంటే క్రిస్ గేల్ వచ్చేసరికి 47 బాల్స్ ఉంది. బట్ హిట్ మేయర్ కు చాలా మంచి అవకాశం ఉన్నది, యూనో లైక్ మంచి సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే 34 బాల్స్ లోనే 85 రన్ చేశాడు అండ్ మంచి ఛాన్స్ ఉన్నది. బట్ బిగ్ హిట్స్ కోసం చూసి తను వచ్చేసరికి గ్రీస్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. హిట్ మేయర్ చూసుకుంటే వేరే లెవెల్ ఆడాడు. 2 ఆపర్చునిటీస్ వచ్చాయి, 2 యూటిలైజ్ చేసుకున్నాడు. 34 బాల్స్ కు 85 రన్స్ చేసి అందులో 7 4లు అలాగే 7 6లు ఉన్నాయి. అండ్ 50 వచ్చేసరికి 19 బాల్స్ చేశాడు. మెయిన్ గా వచ్చేసరికి సికిందర్ రజా బౌలింగ్ లో ఎక్కువ అటాక్ చేశాడు, ఐ మీన్ ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఏదైతే హిట్ మేయర్ రొమెల్ పావెల్ దగ్గర పార్ట్నర్షిప్ బ్యూటిఫుల్ గా వచ్చింది. పావెల్ చూసుకుంటే ఫస్ట్ లో కొంచెం టైం తీసుకున్నాడు, సమ్వేర్ అరౌండ్ 20 బాల్స్ కు 25 సమ్వేర్ అలా ఉన్నాడు. నెక్స్ట్ 5 to 10 బాల్స్ కు రెచ్చిపోయి తను 50 చేశాడు. అండ్ యూనో లైక్ వాళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ 122 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఒకనొక సిచ్యువేషన్ లో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి సమ్వేర్ అరౌండ్ 54 ఉన్నది కాస్త. నెక్స్ట్ 10 ఓవర్స్ కు 120 రన్స్ యాడ్ చేశారు వీళ్ళిద్దరు. సో 176 దగ్గర హిట్ మేయర్ వచ్చేసరికి అవుట్ అయ్యాడు క్రీమర్ బౌలింగ్ లో. అండ్ దాని తర్వాత పావెల్ ఒక 1 or 2 ఓవర్స్ మంచిగా వేశారు, లైక్ వెస్టిండీస్ ఐ మీన్ జింబాబ్వే కంబ్యాక్ ఇచ్చింది. తర్వాత చూసుకుంటే లైక్ తర్వాత వచ్చిన షర్ఫన్ రూథర్ఫోర్డ్ తను రెచ్చిపోయాడు. తను 13 బాల్స్ కు 31 రన్ చేశాడు, 3 4లు అలాగే 2 6లు. ఈవెన్ రొమారో షెపర్డ్ నుంచి కూడా 3 బిగ్ హిట్స్ వచ్చాయి. తను వచ్చేసరికి 10 బాల్స్ కు 21 రన్స్ చేశాడు. అండ్ జేసన్ హోల్డర్స్ కూడా ఒక 2 6లు కొట్టాడు. సో దీనితో 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి వెస్టిండీస్ వచ్చేసరికి 254 ఫర్ 6. అండ్ న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకుంటే నాగవర కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు, అలాగే 2 వికెట్లు తీశాడు. అలాగే ముజరాబాని ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు, 2 వికెట్లు తీశాడు. బ్రాడ్ ఈవెన్స్ ఒక వికెట్ తీశాడు, అలాగే క్రీమర్ 1 వికెట్ తీశాడు. అండ్ సికిందర్ రజా చూసుకుంటే వేరే లెవెల్లో సికిందర్ రజా అలాగే మేయర్స్ కాంబినేషన్ గా ఓవర్ తీశారు. సో వాళ్ళ ఓవర్ లో 4 ఓవర్స్ కు 71 రన్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ సికిందర్ రజా చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు, 3 ఓవర్స్ కి 50 రన్స్ కొట్టించుకున్నాడు. సో 285 భారీ లక్ష్యంతో దిగిన న్యూజిలాండ్, సో ఐ మీన్ జింబాబ్వే ఫస్ట్ ఓవర్ లో కొంచెం అగ్రెషన్ చూపించారు. సో ఫస్ట్ ఓవర్ అఖిల్ ఓషన్ కు 8 రన్స్ వచ్చాయి. అండ్ సెకండ్ ఓవర్ లో వచ్చేసరికి మరుమని అవుట్ అయ్యాడు, లైక్ ఫోర్త్ బౌలింగ్ లో. సో తను వచ్చేసరికి 8 బాల్స్ కు 14 రన్స్. అండ్ థర్డ్ ఓవర్ లో బెన్నెట్ లైక్ మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్మెన్, లైక్ లాస్ట్ 3 మ్యాచెస్ అన్బీటెన్.
సో తను వచ్చేసరికి అఖిల్ హుసేన్ నుంచి బ్యూటిఫుల్ డెలివరీ. సో తను వచ్చేసరికి బౌల్డ్ అయిపోయాడు. అండ్ అదే ఓవర్‌లో లైక్ ర్యాన్ బ్రాల్ బ్యాటింగ్ వచ్చి తను డకౌట్ అయ్యాడు. అండ్ దీంతో తర్వాత వచ్చిన లైక్ మేయర్స్ నుంచి కొంచెం పవర్ఫుల్ ఇన్ ద నాక్ ఇన్ ద సెన్స్ కొంచెం అటాకింగ్ గేమ్ కనపడింది. లైక్ 20 for 3 ఉన్నది. లైక్ పవర్ ప్లే అయ్యేసరికి ఆల్మోస్ట్ 52. సికిందర్ రజా స్ట్రగుల్ అయ్యాడు. బట్ మేయర్స్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గా ఆడాడు. అండ్ సో మేయర్స్ వచ్చేసరికి మోటీ బౌలింగ్ లైక్ పవర్ ప్లే అయిపోగానే మోటీ వచ్చాడు. మోటీ వచ్చి రావడమే డేన్ మేయర్స్ అవుట్ చేశాడు. తను వచ్చేసరికి 15 balls కు 28 రన్స్ చేశాడు. అందులో 3 4లు 2 6లు ఉన్నాయి. అండ్ మోటీ లైక్ తర్వాత మోటీ సికిందర్ రజా అలాగే మున్యోగా, సో వాళ్ళిద్దరి మధ్య లిటిల్ బిట్ పార్ట్నర్షిప్. బట్ మున్యోగా చూసుకుంటే టోటల్ గా బాల్స్ తిన్నాడు. అండ్ సో మోటీ వచ్చి రావడమే లైక్ వాళ్ళ ముగ్గురిని కంటిన్యూస్ గా వికెట్ తీశారు. సికిందర్ రజా, మున్యోగా అలాగే ముస్ఫికా. సో మోటీ వచ్చేసరికి బ్యూటిఫుల్ బౌలింగ్ చేశాడు. 4 వికెట్లు తీశాడు. అలాగే ఒక మేడిన్. అండ్ ఈవెన్ అఖిల్ హుసేన్ దగ్గర నుంచి కూడా ఒక మేడిన్ వచ్చింది. అండ్ ఆ తర్వాత లైక్ నోవేర్ లైక్ బ్రాడ్ ఇమెన్స్ వచ్చాడు. బ్యూటిఫుల్ గా ఆడాడు. ఆడింది 21 balls మాత్రమే. సో ప్రాపర్ బ్యాట్మెన్స్ లెక్క ఆడాడు. కొన్ని బ్యూటిఫుల్ సిక్సెస్ కొట్టాడు. అలాగే అప్పర్ కట్ తో 6 కొట్టాడు. అండ్ శర్మన్ జోసఫ్ వేసిన ఓవర్లు అయితే 3 6లు కొట్టాడు. సో తను వచ్చేసరికి 43 రన్ చేశాడు 21 balls కు. అందులో 2 4s అలాగే 5 6s ఉన్నాయి. అండ్ నాగవరం నుంచి కూడా ఒక 6 వచ్చింది. సో ఓవరాల్ చూసుకుంటే లాస్ట్ వికెట్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 44 runs యాడ్ చేశారు. దట్ వాజ్ సమ్హౌ రిలాక్స్ అని చెప్పొచ్చు. దీనితో వెస్టిండీస్ వచ్చేసరికి 107 runs తేడాతో గెలిచారు మనకు మ్యాచ్. సో వెస్టిండీస్ లైక్ ఆల్మోస్ట్ ఇండియా ఫేవరెట్స్ గా దిగిన ఇండియా టేబుల్స్ సినారియోస్ రాసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది లాస్ట్ మ్యాచ్ వల్ల. విన్ ఈజ్ లాస్ ఈజ్ యాక్సెప్ట్. బట్ అంత రన్ హ్యూజ్ మార్జిన్ వల్ల చాలా సినారియోస్ కష్టంగా ఉన్నాయి. సో నౌ న్యూజిలాండ్ విన్ 105 runs. కొండను తగ్గియాలి మనం ఇండియా. సో మోస్ట్లీ లైక్ మనం క్వాలిఫై కావాలంటే సౌత్ ఆఫ్రికా షుడ్ విన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ అండ్ ఇండియా షుడ్ విన్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద మ్యాచెస్. అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ అది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ అస్. అండ్ అలాగే లీగ్ దశలో మనకు ఇఫ్ ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా గెలిచిన వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కూడా చాలా కీలకం. ఎందుకంటే అది వచ్చేసరికి చివరి మ్యాచ్. అండ్ ఇట్స్ లైక్ సమ్ హౌ నాకౌట్ మ్యాచ్ లెక్క ఉంటుంది కాబట్టి దట్ ఆల్సో మ్యాచ్ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇట్. సో వెస్ట్ ఇండీస్ టీం అనేది మంచిగా ఉంది. లైక్ వెదర్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మంచి ఫామ్ లో ఉన్నారు. బ్యాట్మెన్స్ శర్మన్ హిట్ మేయర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే సెర్ఫన్ రుదర్ఫోర్డ్ అండ్ ఈవెన్ విత్ హోప్ కానీ బౌలింగ్ లో చూసుకుంటే మోటీ, అఖిల్ హుసేన్ అండ్ రొమారో షెఫర్డ్ హోల్డర్, ఫోల్స్ మంచి ఫామ్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు. అండ్ సీరియస్ థ్రెట్ ఫర్ ఇండియా. అండ్ ఇండియా గేమ్ లో ఉండాలంటే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా మీద రిలే అయినాం ప్రస్తుతానికి. లెట్స్ సీ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో. యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.